ఇప్పుడు కాంబోజ రాజ్యం, గాంధర్వ రాజ్యం, గాంధర్వ రాజాధిపతి అయిన శకుని, శకుని తమ్ముళ్ళు అందరూ కలిసి ఐరవాన్ అతని యొక్క నాగ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. కాంబోజ రాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, కాంబోజ రాజ్యంలో వాళ్ళు హార్స్ బ్రీడింగ్ చేస్తారు. కాంబోజ రాజ్యం అంటే ఇవాళ కజకిస్తాన్ మీకు. సో ఇప్పుడు అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ ఐరవాన్తో ఎవరయ్యా అంటే, వెస్ట్రన్ ప్రావిన్స్ పాకిస్తాన్, సింధు రాజ్యాధిపతి జయద్రథుడు, గాంధారా, కాందహార్ ఆఫ్ఘనిస్తాన్, ఆ ఆఫ్ఘనిస్తాన్ పైన ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వాళ్ళందరూ ఈ కాంబోజ రాజ్యానికి చెందిన వాళ్ళు. విశేషంగా ఒక 10,000 గుర్రాలని, అంటే కాంబోజ దేశపు ఫైనెస్ట్ బ్రీడ్ అయిన గుర్రాలను వదిలాడు ఇప్పుడు దుర్యోధనుడు. ఇంతమంది కలిసి ఆ నాగ సైనికుల్ని నిగ్రహించలేకపోతే దుర్యోధనుడు తలబట్టుకున్నాడు. ఇదేమి దరిద్రం రా, ఇక్కడ ఒకడు బీభత్సం సృష్టించాలి, ఆల్రెడీ అర్జునుడు బీభత్సం వెనకాల సృష్టిస్తున్నాడు, వీళ్ళ వెనకాల అసలు భీముడు ఇంకా బీభత్సం జరుగుతూనే ఉంది. ఇక్కడ చూస్తే ఐరవాన్ బీభత్సం ఉంది. అంటే ప్రతివాడు ఒక పూనకం పూనిన వాడే. అంటే మీరందరూ చూసినట్టు జాతరలో అమ్మోరు పూనకం పూనితే ఎలాగ ఒక మనుషులు యుద్ధం చేస్తారో వీళ్ళందరికీ వసుదేవ పూనకం పూనింది. వీళ్ళందరికీ కృష్ణ పూనకంతో ఒక్కొక్కడు రౌద్రతాండవం చేస్తున్నాడు అక్కడ. అసలు శకునికి అర్థం కాలేదు ఇది ఎలా నిగ్రహించాలి. ఈ ఈ పాముల సామ్రాజ్యం నుంచి వచ్చిన వాడి నాగసైనికులని మేమేమి చేసి నిగ్రహించాలి అని ఒక్క నిమిషం ఎమోషనల్గా లో అవుతున్న తరుణంలో ఇక ఐరవాన్ అనేవాడు శకుని యొక్క 6 తమ్ముళ్ళని పటపట పటపట పిట్టల్ని కొట్టినట్టు కొట్టేశాడు. దుర్యోధనుడు, శకుని ఇద్దరూ చూస్తుండగా గాంధార రాజ్యానికి చెందిన యువరాజులు పడిపోయారు అక్కడ. అంటే శకుని తమ్ముళ్ళు పడిపోయారు. అంటే తన మేనమామలు వాళ్ళంతా. ఇటువైపేమో తమ్ముళ్ళు పడిపోయారు కొన్ని గంటల ముందు. తర్వాత చూస్తే మేనమామలు పడిపోయారు. ఇక దుర్యోధనుడికి అర్థం కాల ఇది ఎలాగా, అసలు ఈ బీభత్సాన్ని, ఈ ఐరవాన్ చేస్తున్న బీభత్సాన్ని ఎలా నిగ్రహించగలం. ఈ భూమండలంలో ఉన్న గుర్రాలు, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గుర్రాలను వదిలాం, కాంబోజ రాజ్యాన్ని వదిలాం, అసలు ఈ జయద్రథుడు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, అసలు ఎలాగా అని చెప్పి ఇంకా దుర్యోధనుడు దగ్గర మిగిలింది ఒకటి, ఆ ఆలంబూషుడనే రాక్షసుడు